తమిళ మహాకవి కంబన్ రాసిన రామావతారం తమిళంలో రామాయణం. దానికి సంక్షిప్త తెలుగు సీతన ఈ కంబ రామాయణం. అంతూ దరీలేని విశాల వానర సైన్యాన్ని చూసి సుగ్రీవుడిని రామచంద్రుడు అడిగాడు, వీటి సంఖ్య ఎంత ఉండవచ్చు అని. ఆ లెక్క ఇంత అని చెప్పలేను ప్రభు, 1000 కోట్లు ఉంటుంది. సేనానాయకులే 67 కోట్ల మంది ఉన్నారు. వారిలో యమలోకాన్ని కూడా మసి చేయగల కొందరు వానరులు నీలుడి నాయకత్వంలో కోటానుకోట్ల మంది ఉన్నారు. సుగ్రీవుడు ఇలా చెబుతూ ఉండగానే రాముడు మరలా అందుకుని, ఈ లెక్కలతో ఇప్పుడు మన సమయం వృధా చేయవద్దు, కాగల కార్యం గురించి ఆలోచించుదాం అని పలికాడు. హనుమంతుడి వైపు చూసి సుగ్రీవుడు, హనుమా, నీ బలమెంతో నీకు తెలియదు. ముల్లోకాలను 3 క్షణాలలో చుట్టిరాగల వేగం నీది. బహుశా నీ తోటివారిని చూస్తూ నీ గురించి నీవు మరచిపోయి ఉంటావు. నీవు వెంటనే బయలుదేరు. సీతమ్మ ఎక్కడ ఉన్నా కనిపెట్టు. భూమి మీద కానీ పాతాళంలో కానీ ఎక్కడ ఉన్నా సరే. నా ఊహకందినంత వరకు దక్షిణ దిక్కుగా ఉన్న రావణుడి నగరంలోనే సీతమ్మను దాచి ఉంచవచ్చు. రాక్షసుల పీచం అణచడంలో నీకన్నా సమర్థుడు మరి ఒకడు లేడు. అంగద జాంబవదాదులతో కూడిన జట్టును వెంట పెట్టుకుని దక్షిణ దిక్కు గాలించు అని చెప్పి సుషేణుడు అనే గొప్ప వానర యోధుణ్ణి పిలిచి నీవు పడమర వైపుగా నీ సేనతో వెళ్లి గాలించు అని పలికాడు. శతవలిని ఉత్తరానికి, వినతుడిని తూర్పు దిక్కుకు తమ సేనలతో వెళ్లి వెదకమని ఆజ్ఞాపించాడు సుగ్రీవుడు. మీ అందరూ 1 మాసంలో సీతమ్మ కొరకు వెతికి ఇచ్చడికి తిరిగి రావలను అని 1 నెల రోజులు గడువు విధించాడు సుగ్రీవుడు. దక్షిణానికి పయనమైపోయే హనుమ అంగద జాంబవంతులతో కూడిన వారి వైపు తిరిగి, మీరు ముందు వింధ్య పర్వత ప్రాంతాలలో గాలించండి. ఆ వింధ్య సమున్నతమైన శిఖరాలతో వైభవంగా ఉంటుంది. అక్కడ నుండి వెళితే మీకు నర్మదా నది కనిపిస్తుంది. దేవతలు కూడా స్నానమాచరిస్తారు ఈ నదిలో. ఆ నదిలో ఎన్నో మణులు మెరుస్తూ కనపడతాయి. అక్కడ నుంచి హేమకూటము అనే పర్వతం మీదకు వెళ్ళండి. అది దాటి వెళితే మీకు పెన్నా నది కనపడుతుంది. అటు పిమ్మట మీరు దండకారణ్యం చేరుకుంటారు. అక్కడ మీకు అగస్త్య భగవానుడు దర్శనమిస్తాడు. అక్కడ నుండి కదిలితే మీకు వేగంగా ప్రవహించే పవిత్ర గోదావరి నది దర్శనమిస్తుంది. మీరు గోదావరి నుంచి వెళుతూ ఉంటే కొంకణ తీరం మీకు తగులుతుంది. అక్కడ గాలించండి సీతమ్మ కోసం. అటు నుండి వెళుతుంటే మీకు అరుంధతి శిఖరం దర్శనమిస్తుంది. ఆ ప్రాంతాలన్నీ వెతుకుతూ రండి. మీకు తిరువెంకటాధీశుడు కొలువైన తిరువెంకట పర్వతం దర్శనమిస్తుంది. అది వేదాలకు నిలువైన కొండ, వేదమే తానైన కొండ, వేద విభుడిని మోసే కొండ. ఆ కొండ మీద కాలు మోపితే మీకు బాహ్య ప్రపంచ స్మృతి ఉండదు. మీ అంతర్నేత్రాలు తెరుచుకుని అక్కడే ధ్యానంలో ఉండిపోయే ప్రమాదం ఉన్నది. ఆ విభూతి అటువంటిది. ఆయన ధ్యానంలో పడకుండా అమ్మను స్మరిస్తూ సీతమ్మనే అన్వేషిస్తూ ముందుకు సాగండి. తొండనాడు వస్తుంది. అటు నుంచి కావేరి దాటి చోళనాడులో ప్రవేశించండి. ఆ తదుపరి పాండ్య భూములలో అమ్మను వెదకండి. అవి దాటిన తరువాత మీకు మహేంద్ర పర్వతం కనపడుతుంది. ఆ పర్వతం నుండి సాగరం మొదలవుతుంది. సాగరాన్ని కూడా లంఘించి దాని ఆవల ఉన్న భూములలో అమ్మను వెదకండి. ఈ పనులన్నీ మీరు 1 నెల రోజులలో చేయాలి సుమా అని హెచ్చరికతో కూడిన ఆదేశం ఇచ్చాడు సుగ్రీవుడు. సుగ్రీవుడి మాటలు అందరూ శ్రద్ధగా ఆలకించారు. రాముడికి తెలుసు ఎవరు తన సీతను కనుగొనగలరో, ఆ సామర్థ్యం ఎవరికున్నదో. హనుమను పక్కకు తీసుకుని వెళ్ళి, నీవు చూసిన స్త్రీ సీతయే అని ఏ విధంగా ధృవీకరించుకుంటావు? ఆమె ఎలా ఉంటుందో చెప్తాను విను అని చెప్పనారంభించాడు రాముడు. సర్వశుభ లక్షణాలు కలిగిన నెలత నా సీత. పాలసముద్రం నుండి వెలికి తీసిన పగడానికి ఎర్ర పువ్వుల గంధం పూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆమె బొటన వ్రేలు. ఎర్రతామర పువ్వులను వరుసగా అమర్చిన నా సీత కాలివ్రేళ్లంత అందంగా పొందికగా ఉండవు. అసలు ఆమె పాదాలను పోల్చగల వస్తువేదీ లేదు ఈ సృష్టిలో. మెత్తటి కాలి చీలమండలు ఆమె అమాయకత్వానికి ప్రతిబింబంలా ఉంటాయి. సుస్వర వీణానాదం ఆమె పలుకుల మాధుర్యం ముందు వెలతెలపోతుంది. చంద్రుడు 16 కళలతో దేదీప్యమానంగా ప్రకాశించిన నా సీత వదనం ముందు ఎందుకు కొరగాడు అంటూ సీతమ్మ సాముద్రిక లక్షణాలను వివరించి చెప్పాడు రామచంద్రుడు. మా వివాహమైన పిదప ఆమె నాతో అన్న మాట ఒకటి నీకు చెబుతాను. ఈవిడే సీత అని రూఢిపరుచుకున్న తర్వాత ఆమెకు ఆ మాట నీవు చెప్పు. స్వయంవరానికి ముందు, అప్పటికి నేను ఇంకా శివధనుస్సు ఎక్కుపెట్టలేదు. హంసలు విహరించే మనోహరమైన ఒక సరోవర తీరం వద్ద మొదటిసారి మా చూపులు కలుసుకున్నాయి.
అప్పుడే తాను ప్రతిజ్ఞ చేసుకున్నదట. ఒకవేళ శివధనస్సు ఎత్తినవాడు నేను కాక వేరొకడైతే తాను తన ప్రాణత్యాగం చెయ్యాలని నిశ్చయించుకున్నదట. రామచంద్రుడు హనుమతో ఇంకా చెబుతూనే ఉన్నారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.